ఇంట్లో ఒంటరిగా ఉంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. సర్వే పేరుతో ఇంకా ఏ ఇతర అవసరాల కోసమో తలుపు తడితే ఒక్క క్షణం ఆలోచించండి. తలుపు తీశారో మీ ఇల్లు గుల్లవుతుంది. ప్రతిఘటిస్తే మీ ప్రాణాలకే ముప్పు వాటిల్లుతుంది. తాజాగా అలాంటి ఘటనే ఖమ్మం జిల్లాలో వెలుగు చూసింది. వైరా మున్సిపాలిటీ సుందరయ్య నగరంలో శీలం యుగేందర్ రెడ్డి ఇంటి వద్దకు పట్టపగలే కారులో నలుగురు దుండగులు వచ్చారు. సర్వేకి వచ్చామంటూ తలుపు కొట్టారు. ఆపై నలుగురు దుండగులు ఇంట్లోకి వచ్చారు. ఒంటరిగా ఉన్న వృద్ధురాలు వెంకటరావమ్మను సర్వే పేరుతో వివరాలు అడగసాగారు. బయట ఎవరూ లేరని నిర్ధారించుకొని ఒక్కసారిగా దాడి చేసి కాళ్ళు చేతులు కట్టేసి నోటికి ప్లాస్టర్ వేశారు. అనంతరం చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో బీరువాలో దాచి ఉంచిన 15 లక్షల రూపాయల విలువైన 18 తులాల బంగారు నగలు చోరీ చేసి కారులో పరారయ్యారని బాధితులు తెలిపింది. కుమారుడు శీలం యుగేందర్ రెడ్డి ఉద్యోగరీత్యా కొత్తగూడెం వెళ్లాడు. కోడలు ప్రైవేటు స్కూల్లో టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని టార్గెట్ చేసిన దుండగులు సర్వే పేరుతో ఇంట్లోకి వచ్చి చోరీకి తెగబడ్డారు. మధ్యాహ్నం సమయంలో ఇంటికి వచ్చిన కోడలకు చోరీ సంఘటన తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన స్థలాన్ని ఏసీపీ రెహమాన్, సిఐ సాగర్, ఎస్ఐ వంశీకృష్ణ భాగ్యరాజు పరిశీలించి కేసు నమోదు చేశారు. క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించిన పోలీసులు దుండగుల కోసం గాలింపులు చేపట్టారు.